గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రంకు లోనైన వారిమైతిమి. కాబట్టి మనము విశ్వాసం మూలంగా నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అయిన. అయితే విశ్వాసం వెళ్ళడాయి కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం ముందు మీ పాదాలు చెందుకొచ్చి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి అయ్యా మమ్మల్ని ఇంకా విశ్వాసంలో స్థిరపరచండి, వాక్య లోతుల్లో నడిపించండి. మీ వాక్య సత్యం ఏదైతే ఉందో దాన్ని సరిగా విభజించడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయమని, వచ్చిన వారిని మీ అధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అందరూ చనిపోతూ ఉన్నారు. ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అందరూ పెట్రోల్ రాకపోతున్నట్లు సైనికులు చనిపోతూ ఉంటే సడన్ గా ఒక రోబో, అది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తున్నటువంటి రోబో, అది కూడా ఒక సోల్జర్ అన్నమాట. భవిష్యత్ దినాల్లో మనుషులతో కంటే రోబోలతోనే యుద్ధాలు చేయిస్తారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనుషుల వల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుందని దేనితో చేస్తారంటే యుద్ధాలు రోబోలు. అటువంటి ఒక రోబో వచ్చి సడన్ గా ఆ యుద్ధంలో చనిపోతున్నటువంటి ఒక సోల్జర్, ఒక సైనికుడిని వచ్చి కాపాడిందట. ఆ కాపాడినప్పుడు వెంటనే ఆ సోల్జర్ చేతులెత్తి రోబోకి ఏం పెడుతున్నాడో దండం పెట్టి, నిజంగా ఈ సమయాన్ని నువ్వు వచ్చి నన్ను కాపాడలేకపోతే నేను యుద్ధంలో ఏమైపోతున్నావు, చనిపోతున్నావు. నిజంగా నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన దేవుడివి అని చెప్పేసి దండం పెడితే ఆ రోబో చెయ్యి పట్టుకుని ఆ సైనికుని తీసుకుని నా వైపు తీసుకెళ్ళిందంట. ఈ సైనికుడు ఆలోచన చేస్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తుంది ఈ రోబో, ఎక్కడ తీసుకుపోతుందని చేస్తే అప్పుడు ఆ రోబో తీసుకెళ్ళి, నేను కాదు దేవుణ్ణి, ఇక నన్ను తయారు చేసినాడు వీడు, నన్ను తయారు చేసినాడు వీడు అని ఒక మనిషిని చూపించి ఆ మనిషి దేవుడు అని చెప్తుందట. మీకు అర్థమైందా? ఈ సైనికుడు ఎవరిని దేవుడు అంటున్నాడు? రోబోని దేవుడు అంటున్నాడు. కానీ రోబో ఏం చెప్తుంది? నేను కాదు దేవుణ్ణి అని తనను తయారు చేసిన దగ్గర తీసుకెళ్ళి, ఇతను దేవుడు, ఎందుకంటే నేను యుద్ధంలోకి వచ్చి నేను కాపాడంటే కారణం నా జ్ఞానం కాదు, నన్ను తయారు చేసినాడు వీడు అని చెప్తుంది. నేను మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఈ రోజున మనం చదివినటువంటి లేఖన పాఠంలో ధర్మశాస్త్రంలో ఒక మాట కనబడుతూ ఉంది. ధర్మశాస్త్రము మనిషిని రక్షించదు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు మనుషుల్ని రక్షిస్తాడు. మరి ఆ ధర్మశాస్త్రం గురించి అక్కడ రాయబడిన మాట 23వ వచనంలో విశ్వాసము వెల్లడి కాకమునుపు అని రాయబడి ఉన్నది. ఏంటంటే విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే ఏదో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ కార్యము జరగక మునుపు, యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణ కార్యం ఏదైతే ఉందో అది జరగలేదు. కాబట్టి విశ్వాసము వెల్లడి కాకమునుపు మనందరికీ ఇక ముందుకు బయలుపరచబడుకు విశ్వాసం వలన అవలంబించిన వారిగా చెరలో ఉంచబడినట్టు మనకు ధర్మశాస్త్రముకు లోనైన వారిని అనగా మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే ఎందుకు మునుపు మన ధర్మశాస్త్రం లోపడ్డామంటే అప్పుడు ఇంకా విశ్వాసం ఎవరు రాలేదట. అంటే ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారుడుగా రాలేదు. విశ్వాసం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు శరీరధారుడిగా వచ్చి నేను నా పాపము నిమిత్తము మరణించడమే కాదు తిరిగి లేచి ఆయన యందు విశ్వాసించిన వారు నేను ఎలాగైతే లేకపోతాను అలాగే ఒక రోజున లేకపోతారని చెప్పేది క్రైస్తవ విశ్వాసం. మరి ధర్మశాస్త్రము వచ్చే సమయానికి విశ్వాసం ఉందా? లేదు. అందుకే విశ్వాసం వెల్లడి కాకమునుపు
దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మనకంటే నేను యూదులకు ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ఒక సంరక్షకుడు, గార్డియన్ అంటారనమాట. సంరక్షకుడు అంటే పిల్లలైతే పిల్లల్ని, పెద్దలైతే పెద్దల్ని చూడడానికి ఒక కాపలాదారుడి కింద, ఒక సంరక్షకుడి కింద ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే విశ్వాసము వెల్లడి కాక మునుపు. అంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచేంత వరకు ధర్మశాస్త్రం కింద మనం అందరము ఉన్నాము అని చెప్తుంది ఈ 23వ వచనం. అందుకే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారిమైతే. చెర అంటే జైలు. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుడు మనకి జైల్లోకి వెళ్ళదు కాబట్టి ఒకవేళ జైల్లో కంటే ఎవరైనా వెళ్తే అక్కడ స్వేచ్ఛ ఉండదు. అక్కడ ఏముండదు? స్వేచ్ఛ ఉండదు. ఆ జైలు చెప్పినట్టు అది చీకటి గది అయితే చీకటి గది, వెలుగు గది, మొత్తానికి ఆ జైల్లోనే ఉండాలా, ఆ జైలు చెప్పినట్టే చెయ్యాలి. ఇంటిగా ఉన్నట్టుగా నేను ఆ ఊరు వెళ్ళొస్తాను, ఏ పని చేస్తాను, అక్కడికి వెళ్ళొస్తానంటే కుదరదు. నువ్వు ఎక్కడున్నావు? చెరలో ఉన్నావు, ఒక జైల్లో ఉన్నావు. జైలు అధికారి ఏం చెప్తాడో అదే చేయాలి. ధర్మశాస్త్రం కూడా ఏమి చెప్పిందో అదే చేయాలి. కానీ ధర్మశాస్త్రం మాత్రం జైలు నుండి బయటికి తీసుకురాలేదు. అది జస్ట్ ఒక గార్డియన్, అంటే ఒక సంరక్షకుడు. అరే బాబు, ఈ భూమి మీద ఉన్నా కదా నువ్వు, ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు అని రూల్స్ ఇచ్చింది, నియమ నిబంధనలు ఇచ్చింది. కానీ రక్షణ మాత్రం ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయింది. ఆ సమయానికి అది అవసరం. మీకు ఇంకా అర్థమైన ఒక మాట చెప్తా. ఒక ఆసామి, ఒక ధనవంతుడు తన పని నిమిత్తము విదేశాలకు వెళ్ళి, తన ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళి పోతూ తన కొడుక్కి ఒక సంరక్షకును, ఒక వ్యక్తిని పెట్టి, ఒరే నీ బాబు, నేను వచ్చేంత వరకు వీడిని చూడు, జాగ్రత్తగా చూడు, కానీ వీడికి ఏది పడితే అది ఇచ్చేకు, నేను వస్తాను ఒక రోజున మరలా, అప్పుడు వాడికి కావాల్సినవన్నీ నేను ఇస్తాను అని ఒక గార్డియన్ పెట్టి పంపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సంరక్షకుడు ఏం చేస్తాడు? ఆ యజమాని చెప్పినట్టుగా పిల్లవాడు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు తప్ప ఆస్తులు అంతస్తులు రాసి ఇచ్చేలేడు. ఎందుకని? ఆస్తులు అంతస్తులు రాసే అధికారం ఎవరికి ఉంది? తండ్రికి ఉంది, సంరక్షకుడికి లేదు. సంరక్షకుడు పని ఏంటంటే జస్ట్ ఫర్ వాచింగ్, అంటే చూడటం వరకునే. కానీ వాడికి కావలసినవి, చెందవలసినవి ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? తండ్రి అనేటువంటి వాడికి ఉంది. అలాగే ధర్మశాస్త్రం కూడా ఈ భూమి మీద నువ్వు ఈ నియమంతో, ఈ నిబంధనలతో ఎలా బ్రతకాలి, అలా బ్రతకాలని చెప్పింది. కానీ నీకు విడుదల, స్వేచ్ఛ, రక్షణ మాత్రం ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇవ్వలేకపోయిందంటే ధర్మశాస్త్రానికి ఆ విధమైనటువంటి విడుదల అనేది లేదు. ఆ విడుదల ఎలా కలగాలంటే విశ్వాసము ద్వారా మనకి రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వచ్చే సమయానికి ఇంచుమించు 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రము నీతి సువార్త ప్రకటించింది. ఏ సువార్త ప్రకటించింది? ఏంటి నీతి సువార్త తెలుసా? ధర్మశాస్త్రం ప్రతిసారి చెప్తుంది, ఒరే బాబు, మిమ్మల్ని అంటే క్రమంలో నడిపించగలని, మీకు మాత్రం విడుదల ఇవ్వలేను, ఆ విడుదల ఇచ్చే కూడా ఒకడు ఉన్నాడు అని ధర్మశాస్త్రం ఇంచుమించు 1500 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క అవసరత గురించి చెప్పింది. ఎవరి అవసరత గురించి చెప్పింది? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికీ కూడా బలులు అర్పిస్తూ ఉంటారు. బహుశా ఇప్పుడు అర్పిస్తున్నారనే తెలియదు, కానీ బలులు అర్పించేవారు. ఆ బలి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాయి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నాయి. అంటే ఒక రకంగా ధర్మశాస్త్రం వాళ్ళకి ఏం జ్ఞాపకం చేస్తుంది? రక్షకుని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇంచుమించు 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రము యూదులకి ఏం గుర్తు చేస్తూ వచ్చిందంటే, నేను మీకు విడుదల ఇవ్వలేదు, విడుదల ఇచ్చేవాళ్ళు ఒకడు ఉన్నాడు, ఆయన రావాలనే విషయాన్ని ఇంచుమించు 1500 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు పాపం విషయమే ఒప్పించే పాత్ర ధర్మశాస్త్రం తీసుకుంది. అందుకే ఆ రోజున, ఆ సమయంలో ఆనాటి ప్రజలకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రం ఇచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ 2వ భాగం కూడా చెప్తాడు. 24వ వచనంలో బాల శిక్షకుడు అనే మాట మాట్లాడతాడు. ఏ శిక్షకుడు అంటే?
బాల శిక్షకుడు. దాని గురించి మనము 24వ వచనం చదివిన ఒక ఆలోచన చేద్దాం. ఈ 23వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది, ధర్మశాస్త్రం మనం ఒక రక్షకుడు అవసరము అని సూచిస్తూ ఉంది. ఒక సంరక్షకుడిగా పనిచేస్తూ క్రీస్తు వైపు నడిపించింది. ధర్మశాస్త్రము మనకు ఎవరు అవసరం? ఒక రక్షకుడు అవసరమని చూపిస్తూ యేసు క్రీస్తు వైపు నడిపించేలాగా ధర్మశాస్త్రం అడుగులు వేసింది. రెండవది, యేసు ప్రభు రాకతో, ఎవరు రాకతో? యేసు ప్రభు రాకతో విశ్వాసులు ధర్మశాస్త్రం అనే కార్యక్రమ లేదు, విశ్వాసం ద్వారా జీవించడానికి పరివర్తన చెందారు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం అనే కార్య కింద లేవు. యేసు క్రీస్తు ద్వారా విశ్వాసం ద్వారా జీవించడానికి మనము పరివర్తన చెందాము. దాన్ని దేవుని కృపను ఆధారం చేసుకున్నాం. దేన్ని ఆధారం చేసుకున్నాం? దేవుని కృపను ఆధారం చేసుకుని యేసు ప్రభుతో కొత్త నూతన సంబంధాన్ని మనము కలిగి ఉన్నాం. మూడోది, ధర్మశాస్త్రం యొక్క పాత్ర తాత్కాలికమైంది, కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ యేసుక్రీస్తు మాత్రం శాశ్వతమైన వాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వాడు? శాశ్వతమైన వాడు. అంటే ధర్మశాస్త్రము చట్టాలు, న్యాయాలు క్రీస్తుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడితే, యేసుక్రీస్తు నీకు రక్షణకు ఉపయోగపడ్డాడు. ఎలా చెప్పనా? ధర్మశాస్త్రము యొక్క చట్టాలు, నియమాలు ఎవరు అవసరం ఉపయోగపడ్డది? ఎవరు అవసరం అని చెప్పింది? యేసుక్రీస్తు అవసరం అని చెప్పింది. యేసుక్రీస్తు నీకేం చెప్తాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈసారి మళ్ళా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. విశ్వాసము వెల్లడి కాకమునుపు, అంటే విశ్వాసం అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రాకమునుపు. రెండోది, అక్కడ ఇంకో బాధ్యత కూడా ఉందండి. ఏంటంటే ఆ బాధ్యత, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? అవలంబించాలి. అవలంబించడం అంటే భక్తులు ఆలోచిస్తున్నారా? అవలంబించడం అంటే మరి అవలంబించడం అంటే అనుసరించడం. ఏం చేయడం? అనుసరించడం. అక్కడ రాయబడిన మాట ఇక ముందుకు బయలుపరచబడబోవు అంటే అప్పటికి విశ్వాసం అనబడుతున్న యేసుక్రీస్తు బయలుపరచబడలేదు కాబట్టి, ఒకవేళ బయలుపరచబడబోవు విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? అవలంబించాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు విశ్వాసం బయలుపరచబడ్డదా, బయలుపరచబడలేదా? అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడా, రాలేదా? వచ్చాడు కాబట్టి విశ్వాసం అనేది మనకు తెలిసిందా, తెలియలేదా? ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏం చేయాలి తెలుసా? విశ్వాసాన్ని అవలంబించాలి. మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని అవలంబించాలనే ఒక బాధ్యత ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ధర్మశాస్త్రం మరొకటి ఏం గుర్తు చేసిందో తెలుసా? యేసుక్రీస్తు అనే విశ్వాసం రావాలి ఈ లోకానికి, వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి తెలుసా? అవలంబించాలి, అనగా అనుసరించాలనే విషయాన్ని చెప్పింది ధర్మశాస్త్రం. అంతవరకు ఎక్కడ పెట్టిందంట? ప్రజలందరినీ చెరలో పెట్టిందంట. చెరలు అంటే ఏంటి? జైల్లో పెట్టింది. మీరు ఎప్పుడైనా గమనించారు? లేదు నా వైపు జైల్లో అప్పుడప్పుడు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వం ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. ఆగస్టు 15కో లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన రోజుల్లో కొంతమంది ఖైదీని ఏం చేస్తారంటే విడుదల. అంటే ఇప్పుడు జైలు నీకు ఏం నేర్పింది? సత్ప్రవర్తన నేర్పింది. ఎందుకంటే నువ్వు అక్రమంగా ప్రవర్తించావు ఈ లోకంలో, నువ్వేదో తప్పు చేసావు, లేదా హత్య చేసావు, లేదా దొంగతనం చేసావు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. ఇప్పుడు జైలు నీకు ఏం నేర్పింది? క్రమం నేర్పింది, సత్ప్రవర్తన నేర్పింది, న్యాయం నేర్పింది. కాబట్టి నీ సత్ప్రవర్తన బట్టి జైలు ఒక రోజు ఏం చేస్తుంది? విడుదల చేస్తారు. అంటే జైలు పాత్ర ఎంతవరకు అంటే నీలో ఒక నియమ నిబంధనలు కలిగి చేసినంత వరకు, కానీ విడుదల కలిగి చేసిన వాళ్ళు దేవుడు. అంటే ధర్మశాస్త్రం నీకు ఏం నేర్పుతుందంటే, నా వైపు చూడండి, మనలో నియమ నిబంధనలు ఇలా ఉండాలి. ఉదాహరణకి 10 ఆజ్ఞలు ఏం నేర్పాయి?
పదార్థం ఏం నేర్పిపోయి నరహత్య చేయరాదు అంటే దాని అర్థం ఏంటి? చేయమని చేయొద్దన్న అంటే నీకేం చెప్పింది ధర్మశాస్త్రం? ఓహో, ఇలా తప్పుగా ప్రవర్తించకూడదు, ఇలా అన్యాయంగా ఉండకూడదు, కొడుకుగా చేతి తీసుకోకూడదంట, అంతేకాదు దొంగతనం చేయకూడదంట, తల్లిదండ్రులు గౌరవించాలంట, యేసు ప్రభువే దేవుడు అంట, లేకపోతే పునరుత్థాన దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించాలంట. ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పిందంటే కొన్ని నియమ నిబంధనలు జ్ఞాపకం చేసింది. ఒకసారి ఈ సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గాలు పోవచ్చుండగా అప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదురు మోకాళ్ళని సద్బోధకుడా నిత్య జీవాలు వారసులకు నేనేమి చెయ్యుదును అని ఆయనను అడిగాడు. అంటే ఈ ఆశ ఎక్కడికి వెళ్ళాలని? మరి మన ఆశ అమ్మా, ఇప్పుడున్న మన ఆశ ఎక్కడికి వెళ్ళాలని? అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి లేదా ఇక్కడ ఉండిపోవాలన్నా? ఒకవేళ పరలోకానికి వెళ్ళాలని మన ఆశ అయితే ఇక్కడ యేసు ప్రభువు వాడుతూ అన్నాడంట 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కదా, మరి ఎవరు సత్పురుషుడు కాదు కదా. సరే అయితే ఇందులో కానీ నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపరచొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము అని ఆజ్ఞ నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధ కూడా ఇవన్నీ ఎప్పుడు చేస్తానని చెప్పాడు. మరి మనం ఎప్పుడు చేస్తున్నాం? అవన్నీ అంటే ఎప్పుడు చేస్తున్నాడట? భార్య అంటే ఎప్పుడు నుంచి అంటారు బహుశా మన సండే స్కూల్ పిల్లల వయసు నుంచి కూడా అన్ని ఏం చేస్తున్నాడంట. మరి ఈ రోజున సండే స్కూల్ కాదు కదా, అమ్మమ్మలు అయిపోయావు, తాతయ్యలు అయిపోయావు, కొంతమంది ఇక్కడ మనవాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ ధర్మశాస్త్రం చెప్పిన నియమాలు పాటించట్లేదే. ధర్మశాస్త్రం వ్యభిచారం చేయొద్దని చెప్పింది. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టు పాటిస్తున్నాడంట. మరి ఎంత వయసు వచ్చినా సరే ఇందులో కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం. అంటే ధర్మశాస్త్రం చెప్పిన నియమ నిబంధనలు పాటించము, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని ఉంచము. మరి అలాంటిదప్పుడు ఎన్ని రోజులు ప్రార్థనకు వచ్చి ఎలా వచ్చిపోతాం? ఇప్పుడు ఇతను ఒక పని మీద వచ్చాడండి, సద్బోధ కూడా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. మరి మనం ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికి వచ్చాము? మనం అక్కడికే కదా వెళ్ళాలని. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ఎలా ఉన్నాయి కదా ఈ ఆజ్ఞలు పాటించామని అడిగితే ఆయన ఏమంటున్నాడు? నేను చిన్నప్పటి నుంచి పాటించాను అంటున్నాడు. మరి చిన్నప్పటి నుంచి వద్దు, మీరు ప్రభువుని ఎప్పుడు తెలుసుకున్నారు? అప్పటి నుంచైనా ప్రభు ఈ పాటిస్తున్నారా? అమ్మా చెప్పండమ్మా. మరి పాటించకపోతే మనం వెళ్తా ఉంటాం మరి నిత్య జీవనానికి వెళ్తారా మనం? మరి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? కూర్చొని పోవడానికి వచ్చినట్ట? మనకి ఏదైనా ఒక పని మీద వెళ్తున్నాం అంటే ఏదో రావాలని ఆలోచన చేస్తాం కదా. మందిరానికి వచ్చామంటే ఎందుకు వచ్చినట్టు? ఏదో ఒకటి నేర్చుకోవాలనే కదా. ఏదో ఒకటి నుంచి మనము ఒక మాట తెలుసుకుని వెళ్ళాలనే కదా. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసిన ఈ వ్యక్తిని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడంట. ఆ మాట జ్ఞాపకం చేయడానికి ఈ మాట మన చిన్నప్పటి నుంచి కాదు కదా, ఈ రోజు నుంచి అయినా పాటించండి. ఈ రోజు నుంచి అయినా దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఎలా బ్రతకొద్దన్నాడో ఈ రోజు నుంచి అయినా పాటించండి. ఒకవేళ మనం పాటించగలిగితే మనం ఏం పొందుకుంటాం తెలుసా? నిత్య జీవనం పొందుకుంటాం. ధర్మశాస్త్రం వచ్చి ముందు రూల్స్ చెప్పింది. యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నా ఎందుకు నమ్మకం ఉంచండి, మీకేమిస్తాను? నిత్య జీవాన్ని ఇస్తాననే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అందుకే ఒకసారి ఆ గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులము. దేని మూలన? ధర్మశాస్త్రంతో పనిలేదు ఇంకా. అంటే నియమాలు నిబంధనలు పాటించొద్దని కదా దాని అర్థం. ఆచారాలు బలులు అర్పించవలసిన అవసరము లేదు. ఏ ఆచారాలు? ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన బలులు కానీ అర్పించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, నేనే ధర్మశాస్త్ర సంబంధమైన బలులు అర్పించినామండి. మనం ధర్మశాస్త్ర సంబంధమైన బలులు అర్పించట్లేదు కానీ లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తున్నాం. మనం ఏ ఆచారాలు?
లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తున్నాం. వాళ్ళ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించిన యూదులు, మనం లోక సంబంధమైన ఆచారాలు పాటించిన మన విశ్వాసం ఎవరి మీద లేదని అర్థం? యేసు క్రీస్తు మీద లేదని అర్థం. కానీ 24వ వచనం ఏం చెప్తుంది ఇక్కడ? కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకి ఎలా పనిచేసిందంట? బాల శిక్షకుడు అంటే ఏంటి తెలుసా? బాల శిక్షకుడు అంటే ఇలా చూడండి, నా వైపు 1వ తరగతి ప్రైమరీ పిల్లలకే 10వ తరగతి పాఠాలు చెప్తారా? ఏబిసిడీలు, అమ్మ, ఈ ఇల్లు ఇలాంటివి చెప్తారా? అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ స్టాండర్డ్ దగ్గర చెప్తారు. ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, అరే బాబు, ముందు మీరు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చదవండి. మీరు 10వ తరగతి పాస్ అవ్వాలంటే యేసుప్రభు రావాలా? 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? యేసుప్రభు రావాలా? మరి 10వ తరగతి దాకా వెళ్ళాలంటే ముందు ఈ కింద క్లాస్ లో చదవాలి కదా అని చెప్పేసి ధర్మశాస్త్రం మనకంట బాల శిక్షకుడు అంటే ఒక చిన్న పిల్లలకి శిక్షణ ఇచ్చే విధంగా ఏ పాఠాలు అయితే నేర్పుతాయో ధర్మశాస్త్రం మనకు ఆ పాఠాలు నేర్పుతా వచ్చింది. ఎందుకు నేర్పిందంట? ఇది మళ్ళా రాయబడిన మాట, క్రీస్తునొద్దకు నడిపించుటకని రాయబడి ఉంది 24వ వచనం. మళ్ళా చదవండి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి చేసిన పని ఏంటన్నమాట? ధర్మశాస్త్రం వచ్చి చేసిన పని ఏంటంటున్నాను? మనల్ని క్రీస్తునొద్దకు నడిపించడానికి. ధర్మశాస్త్రం పని ఏంటంటే యేసు క్రీస్తునొద్దకు నడిపించడానికి. మీకు ప్రారంభంలో ఉదాహరణ చెప్పాను కదా, ఆ రోగం ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళిందంట? నన్ను చేసినట్టు వారి దగ్గరికి అని చెప్పి తీసుకెళ్ళింది. అలాగే ధర్మశాస్త్రం ఎక్కడ తీసుకెళ్ళడానికి? ఈ ధర్మశాస్త్రంలో పడుతున్న నన్ను ఇచ్చిన వాడిని, లేకపోతే నేను మిమ్మల్ని ఎక్కడ దగ్గర నడిపిస్తున్నానో ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళడానికి ధర్మశాస్త్రం. ఇప్పుడు ఎందుకంటే క్రీస్తునొద్దకు వెళ్తే ఏంటంట? విశ్వాసం మూలమున మనం ఎలా మార్చబడుతున్నామంట? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఫస్ట్ ధర్మశాస్త్రం మనకి సంరక్షకుడిగా పనిచేసింది, అంటే మనకు కాసింది. రెండోది యేసుక్రీస్తు వద్ద నడిపించడానికి బాల శిక్షకుడిగా పనిచేసింది. మీకు అర్థమయ్యే విధంగా ఒక 4 మాటలు జ్ఞాపకం చేస్తాం ధర్మశాస్త్రం ఏమేమి చేసింది అన్నది. మొదటగా మనము పాపులు అనే విషయాన్ని గుర్తు చేసింది. ధర్మశాస్త్రం ఏం గుర్తు చేసింది? పాపులు. ఇప్పుడు బలి అర్పించిన ప్రతిసారి నువ్వు ఎవడమని అర్థం? అర్థమనే కదా అర్థం. నువ్వు గుళ్ళోకి వెళ్ళి ఎందుకు మొక్కుంటారు? అయ్యా మేము ఆ పాపాలు చేస్తాం, ఇది చేస్తాం, మమ్మల్ని కాపాడండి అని. మనం అక్కడ మనం ప్రభు దగ్గరికి వచ్చి అలాగా ఆ పాపాలు చేసాము, ఈ పాపాలు చేసాము, మమ్మల్ని కాపాడాలని రాకూడదు. పాపంలో పడిపోకుండా కాపాడాలని అడగడానికి రావాలి. పాపం చేసేసి కాపాడడానికి కాదు, అసలు పాపమే చేయకుండా ఉండడానికి కాపాడమని అడగడానికి రావాలి, స్తుతించడానికి రావాలి, ఆరాధించడానికి రావాలి. ధర్మశాస్త్రం మొదలు నేనేం గుర్తు చేసిందంటే, నువ్వు పాపివి అంటే పాపం గురించి బోధించింది. బోధించి ఎక్కడికి నడిపించింది? దేవుని యొద్దకు నడిపించింది. ఆలోచిస్తున్నారు బయట ఉన్న వాళ్ళు. రెండవది, ధర్మశాస్త్రం పవిత్రమైనదే, న్యాయమైనదే. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. ధర్మశాస్త్రము పవిత్రమైనదే, న్యాయమైనదే. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. అలాగని ధర్మశాస్త్రం చెడ్డదేం కాదు. ధర్మశాస్త్రం మంచిదే. నీకేం చెప్పింది? నియమ నిబంధన చెప్పింది. అయినప్పటికీ ఆధ్యాత్మిక జీవాన్ని, నైతిక బలాన్ని ఇవ్వలేకపోయింది. ఆధ్యాత్మిక జీవాన్ని, నైతిక బలాన్ని అంటే తెలుసా? నీకు నిత్య జీవాన్ని ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయింది. మూడవది, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తునందలి రక్షణ వచ్చే వరకు ధర్మశాస్త్రం నిన్ను నన్ను ఒక బాల సంరక్షకుడిగా మనల్ని ఏం చేసిందంటే నడిపించింది. ఎవరి యొద్దకు నడిపించడానికి? యేసుక్రీస్తు వచ్చేంత వరకు.
మీకు ఇందాక ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను. ఒక వ్యక్తి తన పని నిమిత్తం విదేశాలు పోయాడు. ఈ బాల సంరక్షకుడు లేకపోతే ఈ చూసే వ్యక్తి పని ఏంటంటే ఆ వ్యక్తి వచ్చేంత వరకు ఇతను చూడాలి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన చేతికి అప్పచెప్పేస్తాడు. ధర్మశాస్త్రం కూడా యేసుక్రీస్తు వచ్చేంత వరకు పనిచేసింది. తర్వాత ఏం చేయబడ్డది? ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ఏం చేయబడ్డది? నెరవేర్చబడింది. ఇక నెరవేర్చబడిన దాంతో మనకి ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఎలా ఆలోచన చేశారా? 10వ తరగతి చదివిన మళ్ళీ ఎప్పుడైనా 10వ తరగతి చదివాడా? ఫెయిల్ అయితే చదివాడేమో కానీ పాస్ అయిపోయినాడు. మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తారా? కనీసం సరదా కూడా చదవదు. నాకు సరదాగా ఉందని మళ్ళీ 10 సంవత్సరం మళ్ళీ 10వ తరగతి చదువుతాడా? చదవడు. ఎందుకంటే వాటి నుండి వాడు ఏం పొందాడు? విడుదల పొందేశాడు, పాస్ అయిపోయాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో యేసుక్రీస్తు చేసిన తర్వాత ఇంక ధర్మశాస్త్రంతో మనకి పని లేదు. ఆచారాలతోనూ నియమ నిబంధనలతోనూ పని లేదు. 4వది ధర్మశాస్త్రం ఏం చెప్పింది తెలుసా? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేందుకు మనల్ని క్రీస్తు దగ్గర నడిపించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడ్డది. మనం దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఫైనల్ గా ధర్మశాస్త్రం ఒక గార్డియన్ లాగా, ఒక బాల సంరక్షకుల్లాగా, అనగా విద్యా బోధకుల్లాగా మనం క్రీస్తు వద్దకు నడిపించి ధర్మశాస్త్రం పాటించడం ద్వారా కాదు, క్రీస్తుపై నమ్మకం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని చెప్పింది. నేను పాటించడం ద్వారా కాదు. ఈరోజు చాలా మంది ఇలా చూడమని కొన్ని పుణ్య కార్యాల కొరకు కొన్ని పనులు చేస్తుంటారు. ఏ కార్యాల కొరకు? పుణ్యం కలగాలని కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేయడం ద్వారా నీకు ఏం కలగదు? పుణ్యం ఏమీ కలగదు. అంటే పుణ్యం అంటే ముఖ్యంగా పాపక్షమాపణ, విమోచన కలగదు. పాపక్షమాపణ, పాప విమోచన నా పాపము కొరకు చనిపోయినోడు ద్వారా కలుగుతా తప్ప ఏదో నువ్వు మంచి పనులు నీతి క్రియలు చేయడం వల్ల నీకు పుణ్యము, పాప విమోచన అనేది రాదు. నీకు పాప విమోచన అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ 24వ వచనం అదే జ్ఞాపకం చేసింది. ఏమని జ్ఞాపకం చేసింది 24వ వచనం? కాబట్టి మనము విశ్వాస మూలమున, ఏ మూలమున? ఇప్పుడు విశ్వాసం అనే దగ్గర క్రీస్తు మూలమున. ఎవరి మూలమున? క్రీస్తు మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకి చిన్నపాటి విద్యా బోధకుడి కింద ఉపయోగపడ్డది. ఓకేనా? నా వైపు చూడండి. దేవుని దయ వల్ల ధర్మశాస్త్రం అది ఇది మనం పని లేకుండా డైరెక్ట్ గా దేవుని కృపను బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటున్నారని మనము దేవుని పిల్లలు అయిపోయాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్పింది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్పింది? చెప్పండి. కాగా తన్ని అందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలతో ఆయన ఏం చేయాలంట? ఎలా ఇచ్చాడంట అధికారం? దేని ద్వారా ఇచ్చాడంట? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన దేవుడు ఏ అధికారం ఇచ్చాడంట? మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని అనే అధికారం ఇచ్చాడంట. దేని ద్వారా ఇచ్చాడంట? ఆడ ఎక్కడన్నా ధర్మశాస్త్రం వల్ల అన్నాడా? వాళ్ళ మంచి పనులని అన్నాడా? లేదా నీతి క్రియలని అన్నాడా? లేదా దాన ధర్మాలని అన్నాడా? లేదా పుణ్యకార్యాలని అన్నాడా? ఇవేమీ కాదు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నేను ఎలా తీర్చబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చివరగా 25వ వచనం చదివి మనం ముగించుకుందాం. 25వ వచనం, అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉన్నాం. ఎందుకని రిజల్ట్ వచ్చేసింది. ఏమొచ్చింది? రిజల్ట్ వచ్చేసింది. పాస్ అయ్యని తెలిసింది. మళ్ళీ ఎవరైనా 10 రిజల్ట్ చూసుకుంటాడా? రిజల్ట్ ఎవరితో పని? ఫెయిల్ అయినోడికి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఆ రిజల్ట్తో పని.
పాస్ అయిన రిజల్ట్తో పనిటి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి ఓసారి రిజల్ట్ చూసుకుంటాను ఎన్ని మార్కులు వచ్చాయో అని ఎవరన్నా చూసుకుంటాడా? చెప్పనమ్మా. ఎందుకంటే విశ్వాసం రిజల్ట్ ఓపెన్ అయిపోయింది. ఏటా రిజల్ట్? యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఏమని వాగ్దానం చేస్తే తెలుసా? ఇదిగో నా యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అనే మాట 25వ వచనంలో. అయితే విశ్వాసము వెల్లడాయను, ఓపెన్ అయిపోయింది కనుక మనం ఎవరి కింద ఉండక్కర్లేదు? బాల శిక్షకుల కింద ఉండకూడదు. ఇక్కడ బాల శిక్షకులు అంటే ఎవరు? ధర్మశాస్త్రం. కాబట్టి మనం ఎవరి కింద ఉండద్దు? ధర్మశాస్త్రం కింద ఉండద్దు. ఎందుకంటే విశ్వాసం రావడం అంటే పాత నిబంధనలోని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు నెరవేర్చడం. విశ్వాసం రావడం అంటే పాత నిబంధనలోని వాగ్దానాలన్నీ ఏం చేయడం? నెరవేర్చడం. అందుకే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద చేయదు. ఎందుకని? మనం ఎవరి కింద ఉన్నామంట? క్రీస్తు కృప కింద ఉన్నామంట. ఎవరి కింద? ఇలా చూడండి, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. నాకు ₹1,00,00,000 బాకీ ఉన్నదండి. ఎంతండి బాకీ? ఈ ₹1,00,00,000 గురించి ఆలోచించాలని ఎలా తీరుతుందా అని ఇలా ఆలోచించే క్రమంలో ఒక మహానుభావుడు వచ్చి, ఏవయ్యా అలా కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు అంటే, బాబయ్య నా పరిస్థితి ఇద్దని అన్నాను. జస్ట్ ఇదేనా అని చెప్పి ఒక చెక్ రాసి ఇచ్చేసాడు. ఎంత రాసిచ్చేయాడంటే ₹1,00,00,000 రాసిచ్చేయాడు. ఇప్పుడు ఆ పట్టుకెళ్ళి నేను ఎవరికైతే బాకీ ఉన్నానో ఆడికి ఇచ్చేసాను. ఏమన్నావయ్య? ఆడికి ఇచ్చేసిన తర్వాత ఆడి బాకీ అయిపోయిన తర్వాత ఈసారి ఆడు కనబడితే ఇచ్చేస్తానండి అంటావా? ఎందుకను? ఇచ్చేసావు. ఒకవేళ నువ్వు లోపడాల్సి వస్తే గౌరవించవద్దు. ఇప్పుడు ఎవరు గౌరవించాలా? నీ ₹1,00,00,000 చెక్ రాసి ఇచ్చాడు చూసారా, అతను గౌరవించాలి. అంతేనా? పాత యజమాని ఎవరైనా ఇంకా దండాలు పెట్టి అయ్యారు ఇచ్చేస్తానంటావా? అలాగే మీరు ధర్మశాస్త్రం కింద లేరు. పాపం మీ మీద ఏం చేయదు, ప్రభుత్వము చేయదు. ఎందుకంటే మీరు క్రీస్తు కృప కింద ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు కృప అనే మాట ఇది ఒక సంపన్నమైన యజమాని, ఒక మధురమైన శక్తి. ఈ కృప ఏ స్థాయిలోనైనా, ఎంతటి స్థితిలోనైనా నిన్ను లేవనెత్తగలిగేది. ధర్మశాస్త్రము కంటే గొప్పది క్రీస్తు కృప. కాబట్టి మీరు బాల శిక్షకుల కింద లేరు. ఎందుకంటే విశ్వాసం ఏమైపోయింది? వెల్లడైపోయింది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకొని మనం అందరం రక్షణ కోసం, దేనికోసం? రక్షణ కోసం పాత నిబంధన సంబంధమైన నియమాలు కానీ బలులు కానీ అర్పించవలసిన అవసరం లేదని యూదులకు చెప్పాడు. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. మనము కూడా రక్షణ గురించి ఈ లోక సంబంధమైన ఆ పూజలు, ఈ కార్యాలు, అవి ఈ యాగాలు, లేకపోతే అక్కడికి వెళ్తే బాగుంటుందంట, ఇక్కడికి వెళ్తే బాగుంటుందంట అని మీరు ఆలోచన చేయవలసిన పని లేదు. మన ఆచారాలు పాటించవలసిన పని లేదు. ఒక్క మాట అడుగుతున్న ధైర్యంగా మీరు మీ చేతులెత్తి సమాధానం చెప్పండి. మేము అయ్యా ఏ విషయంలోనూ లోకాచారాలు పాటించట్లేదు అన్నవాళ్ళు ఒకసారి మీ చేయనెత్తండి. నా ప్రశ్న మరలా రిపీట్ చేస్తున్నాను. మేము చేసే ఏ దైవికమైన లేకపోతే ఏ కార్యక్రమంలోనూ లోకాచారాలు, లోక నియమాలు పాటించట్లేదండి, మేము దైవికంగానే బ్రతుకుతున్న వాళ్ళు చేయగలుగుతున్నాం సరే అంటే మనం ఎవరం కాదు, విశ్వాసము. అందుకే మనం పరిచారణ కాలేకపోతున్నాం. ఎందుకని? విశ్వాసం నుండి వచ్చే వాళ్ళే పరిచారకులు, విశ్వాసం నుండి వచ్చే వాళ్ళే సేవకులు. అర్థమైందా? ఇప్పుడు 1వ తరగతి పాస్ అవుతానైనా 2వ తరగతి. ఇప్పుడు మనం ఏ విషయంలోనూ లోక సంబంధమైన లోకాచారాలు, లోక పద్ధతులు పాటించట్లేదండి అని నువ్వు అన్నావంటే నువ్వు విశ్వాసది. అప్పుడు విశ్వాసం ఆటోమేటిక్ గా 2వ గ్రేడ్లోకి వెళ్తుంది. పరిచారం చేయడానికి. ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి. పరిచారకుల కింద మారుతారు. అసలు మనం ఇంకా ఏ స్థాయిలో లేవు అమ్మాయి? అక్కడ ఏ స్థాయిలో లేము? విశ్వాస స్థాయిలోనే లేవు.
లేవని ఎందుకన్నా అంటే మీరు చెప్పిన సమాధానాన్ని బట్టి. ఒకవేళ దేవుని దయ వల్ల మేము ఏ విషయంలో లోకాచారాల్లో లోక సంబంధం ఏం పట్టించుకోవట్లేదండి, మాకు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, మంచి అయినా కీడైనా ఏం చేయనా ఇంకా ఆయనే చూసుకుంటాడు అని నువ్వు ఒక్కసారి అలాంటి విశ్వాసంతో ఉంటే నేను గ్యారంటీ చెప్తాను, నువ్వు విశ్వాసమే. నువ్వు విశ్వాసమే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. లేదండి ఇంకా కొన్ని విషయాల్లో నేను అలాగండి ఎలాగండి అంటే గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసులు కాదు, పేరుకి మాత్రమే క్రైస్తవుడివి లేదా విశ్వాసమే. దయచేసి ఎలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరండి. పరలోక రాజ్యానికి ఎలాంటి వాళ్ళు వెళ్ళరు. అది పరిశుద్ధుల కొరకు నియమింపబడ్డది, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు నియమింపబడ్డది. మళ్ళీ మనమాట చిమను రాజకీయం గురించి బాగా తెలుసు కదా. పార్టీ కానివ్వండి, ఎవరైనా పార్టీలో చేర్చుకుంటాడా ఆపోజిట్ క్యాండిడేట్ని? వీడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటండి, టీడీపీ కూడా వస్తే అంటే కోవర్ట్గా పనిచేస్తుంటే ఎవరైనా జాయిన్ చేసుకుంటాడు. అది వేగన కోవర్ట్ అంటే ఏంటి? కోవర్ట్ అంటే ఏంటి? ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ యొక్క రహస్యాలను పక్క పార్టీకి చేర్చేవాడు కోవర్ట్ అంటారు. అలాగా యేసుక్రీస్తులో ఉంటూ ఎక్కడుంటూ యేసుక్రీస్తులో ఉంటూ లోక సంబంధమైన పనులు చేసేవాడిని క్రైస్తుడు అంటారు. ఎవరన్నాను చెప్పనమ్మా అందరు కదా. కాబట్టి మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన విశ్వాసులుగా ఉన్నారా, లేకపోతే కోవర్టులాగా ఉన్నారా? యేసుక్రీస్తు అనే పార్టీలో ఉంటూ ఇంకా లోక సంబంధమైన పార్టీలో ఉన్నారా? ఇక వాక్యం వచ్చి స్పష్టంగా చెప్తుంది, మనము ఏ బాల శిక్షకుడి కింద లేము. ఎవరి కింద ఉన్నాము? క్రీస్తు కృప కింద ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టి వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చడానికే గాని కొట్టివేయడానికి నేను ఏం చేయలేదు, రాలేదు. అంటే యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసాడు. నెరవేర్చేసిన తర్వాత మరి దాన్ని పాటించాల్సిన అవసరం ఉందా? ఇదండి లేదు కదా. ఇప్పుడు నువ్వు పాటిస్తే ఎవరిని పాటించాలా? యేసుక్రీస్తు చెప్పిన దాన్ని బట్టి పాటించాలి. ఇప్పుడు మనం నిజంగా దేవుని పిల్లలం అయితే, యేసుక్రీస్తు పిల్లలం అయితే ఎవరు చెప్పినవి పాటించాలా? యేసుక్రీస్తు చెప్పినవి పాటించాలా. పెళ్ళంటావు, పేరెంటం అంటావు, పెళ్ళంటావు, పేరెంటాలు అంటారు, కొబ్బరికాయలు అంటారు, అరిసెలు అంటారు, బూర్సులు అంటారు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఏంటి? బంధు అంటావు, పశువు అంటావు. ఏమంటావు? బంధు అంటావు, పశువు అంటావు. ఆ బిందులు పశువు అయిపోతే ఒప్పుకోవు, పసుపు కూడా కట్టకపోతే ఒప్పుకోవు. అంటే ఇంకా మనం దేని ఫాలో అవుతూ ఉంటున్నాను చెప్పనమ్మా? లోకాచారాలు. యూదులు ధర్మశాస్త్రంపై పాటించినట్టు మనం ఏం పాటిస్తున్నాం? లోకాచారాలు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనము బాల శిక్షకుడి కింద లేదా ఏ ధర్మశాస్త్ర సంబంధమైన వాటి కింద మనం లేవని చెప్తుంది. ఎందుకంటే విశ్వాసం ఏమైపోయింది? వెల్లడైపోయింది, ఓపెన్ అయిపోయింది. పబ్లిక్ ఓపెన్ సీక్రెట్. ఏంటి ఓపెన్ సీక్రెట్? ఆయన నామముని విశ్వాసం ఉంచితే నిత్య జీవము. ఆయన నామముని విశ్వాసం ఉంచితే నిత్య జీవము. అందుకే రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక ముగిస్తాను. 3వ అధ్యాయము 22వ వచనం. అమ్మా, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనదే నమ్మి వారందరికీ ఏమైనదంట? నీతి అయినది. లేకపోతే ఆడి ఈడలు ఉందా? ఆ కులం ఈ కులం అని ఉందా? ఆ మతం ఈ మతం ఉందా? ఆ జాతి ఈ జాతం ఉందా? ఎవడైనా యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచితే వాడు దేవుని ఏమై ఉన్నాడంట? నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే 25వ వచనం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ వచ్చింది. మనకి ఏమొచ్చింది? ధర్మశాస్త్రం నుండి మనకి ఏమొచ్చింది? స్వేచ్ఛ వచ్చింది. మన ధర్మశాస్త్రం అనే కాడి కింద లేము. అలాగని స్వేచ్ఛ వచ్చిందని ఎలా చూడండి, ఇష్టం వచ్చినట్టు కాదు, ఆధ్యాత్మికంగా జీవించడానికి దేవుడు పిలిపించాడు. ఎలా జీవించడానికి? ఆధ్యాత్మికంగా జీవించడానికి పిలిపించాడు. అలాగే విశ్వాసం ద్వారా నీతిమంతులము. దేని ద్వారా? విశ్వాసం ద్వారా నీతిమంతులము. దీన్ని బట్టి ఏం చెప్తుంది తెలుసా?
ఆయనతో సంబంధం కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరితో? మరి ఎవరి ద్వారా నీతిమంతులు అవుతావట? క్రీస్తున్నారు. మరి యేసు క్రీస్తు ద్వారా నీతిమంతులు అయితే మరి ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? యేసు క్రీస్తు ద్వారా సంబంధం కలిగి ఉండాలి. మూడోది, నా వైపు చూడండి. ఇప్పుడు చిన్నపిల్లోడిని చక్కగా నడిపించున్నాం. ఎంతవరకు నడిపించాం వాడిని? వాడు అంతటి వాడు అంటే ఒక పరిణితి వచ్చేంత వరకు. అలాగే నువ్వు కూడా యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచావనుకో, ఇలా చూడండి నా వైపు. పాస్టర్ గారు, పాస్టమ్ గారు చెప్పవలసిన పని లేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడో నువ్వే ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. చిన్నపిల్లలు కాబట్టి చిన్నప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చింది? రెక్కెట్టుకుని నడిపించవలసి వచ్చింది. మీరు ప్రభువు నమ్మిన కొత్తలో అలా ఉండాలమ్మా, ఇలా ఉండాలని చెప్పాల్సి వచ్చింది. ఇప్పటికీ చెప్పాలా? ఏంటి ఇప్పటికీ చెప్పాలా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు. వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాల విశ్వాసాలు. అమ్మా ఇంకా ఎలా ఉండకూడదు, ఇంకా అలా ఉండకూడదు అని చెప్పాలా? అంటే మీరు ఎలా ఉన్నారు? ఇంకాను ఎలా ఉన్నారు? పౌలు చెప్పినట్టు పాలు తాగి చిన్నపిల్లలా ఉన్నారు తప్ప మాంసం తినేటువంటి పెద్దవారిగా లేదు. ఇంకెంతకాలం చెప్పాలి లోకాచారాలు పాటించకూడదని? ఒక టార్గెట్ పెట్టుకుందామా? 2035 సంవత్సరాల దాకా ఇలా మాట్లాడుకుంటా ఉందామండి. 2035 సంవత్సరం నుంచి లోకాచారాలు మానేద్దామని మాట్లాడుకుందామా? సిగ్గుసేటు. ఎందుకంటే ప్రభువు నందు విశ్వాసించిన వాడు దేంతో పని లేదు, లోకంతో పని లేదు. ఒక్కరు చేయలేకపోయారంటే ఏంటి అర్థం? మనం ఎలా ఉన్నప్పుడు సంఘంలో విశ్వాసులుగా ఉన్నామా, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా అన్నది ఆలోచన చేయండి. ఇకపోతే ఆధ్యాత్మిక ద్వారా జీవించి ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగానే జీవించాలి. ఏం కలిగి ఉండాలి? ఫలము. ఈ రోజున సంఘానికి అదే కనబట్టలేదు. మీరు మార్పు చెందారు, మార్పు చెందలేదు, తర్వాత ఆడుకుందరు. కానీ మీరు మార్పు చెందారు, మార్పు చెందలేదు అన్నది దేని బట్టి తెలుస్తుంది? దేని బట్టి తెలుస్తుంది? ఫలము. చెట్టు కాయలను బట్టి ఎలా తెలుస్తుందో సంఘం ఎదిగిందో లేదన్నా దేని బట్టి తెలుస్తుంది? ఫలము. నేను ప్రధానంగా బాధపడేది అదే. క్రియలు లేవు. ఏం లేవు? క్రియలు లేవు. భక్తి. ఏ భక్తి? ఇది కూడా ఆదివారానికి పరిమితమైన భక్తి. మనలో మనమాట ఆదివారం ఆరాధన కూడా లేదనుకుందాం. కనీసం ఒకరైనా వస్తారు ఇక్కడికి. ఒక్కసారైనా ముఖం చూస్తారంట ఈ మందిరం ముఖం. కనీసం ఆదివారం ఉంది కాబట్టి అలాగనే వచ్చి కనబడుతున్నాం. ఒకవేళ ఆదివారం ఆరాధన కూడా లేదు అన్నాం అనుకో, ఇక దేనితో పని లేదు నీకు? దేవుడితోనూ పని లేదు, దేవుడి గుడితోనూ కూడా నీకు లేదు పని లేదు. అలాంటి నువ్వే విశ్వాసం అయ్యా? అంటే నీకు దేవుడితోనూ దేవుడి గుడితోనూ పని లేదంటే నువ్వు ఇంకా ఏ స్థాయిలో ఉన్నావు? నువ్వు ఇంకా ఎదగలేదు. ఇంకా నువ్వు పాలు తాగిలాగే ఉంటున్నావు. ఎన్ని రోజులైనా సరే ఇంకా మూలపాఠాలు చెప్పవలసి వస్తాయి. ఇదే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటా చూడండి. బహుశా అది పక్క పేజీ 4వ అధ్యాయం వస్తుంది మనకు ఆ టైం వచ్చినప్పుడు. 8వ వచనం. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగిన వారే నిజానికి దేవుడు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎవరో దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన ఆ మూలపాఠాలతో మరలా తిరగనేలా? ఇంకా తిరుగుతారా? దేవుని ఎరుగుండి కూడా. నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే యేసుక్రీస్తు యొక్క అవసరం చెప్పింది. యేసుక్రీస్తు నడిపించడానికి ఉపయోగపడ్డది. అది ఒక చిన్నపాటి బాల సంరక్షకుడి కింద లేదా బాల శిక్షకుడి కింద ఉపయోగపడ్డది. కానీ నిజమైన విడుదల, విశ్వాసము, నీతి ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. ఎన్ని సంవత్సరాలైనా మన భక్తి విశ్వాస జీవితంలో మార్పు మనసు ఎందుకు కనబట్టలేదంటే నువ్వు ఇంకా ప్రభువుని పూర్తిగా విశ్వసించలేదు. అసలు యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో తెలియలేదు. కేవలం ఉంటుంది యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకోమని ఉంటుంది. ఏం చేసంట? రుచి చూచి. రుచి అంటే దేవుడి యొక్క రుచి తెలియలేదు నీకు. దేవుడి యొక్క రుచి తెలిస్తే, దేవుడి యొక్క విలువ తెలిస్తే నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు ఒక్కరోజు కూడా విడిచిపెట్టాలి నువ్వు
ఒప్పుకో. ఆదివారం నుంచి ఆదివారం దాకా నీ దేవుడితో పని లేదంటే దేవుడి విలువ నీకు తెలియట్లేదు, దేవుడి కార్యాల విలువ తెలియట్లేదు, దేవుడి పరిచర్య విలువ తెలియట్లేదు. దేవుడి సేవ కొరకు ప్రాణాలు, పరిచర్యలు, ఆస్తులు అమ్మేసుకుని సేవ చేశారు. మీరు ఆస్తులు అమ్ముకోవద్దురా బాబు, కనీసం వచ్చి పరిచర్య చేయండి, దేవుడు పని చేయండి అన్నారే. వీటంతటికి కారణం ఏంటి చెప్పిన? ఒకే ఒక్క సమాధానం, విశ్వాసులుగా ఉండలేకపోవడం కాదు. వీటంతటికి సమాధానం ఏంటి? ఇంకా సంఘం ఏ స్థాయిలోకి రాలేదు, అసలు విశ్వాసమైన మొదటి కేటగిరీలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళకి ప్రభు మీద నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం లేదు? అయ్యగారి మీద నమ్మకం. అయ్యగారు దృష్టిలో పడిపోతే చాలు, అమ్మగారు దృష్టిలో పడిపోతే చాలు. ఈరోజు ప్రార్థనకు వచ్చాం, అయ్యగారు దృష్టిలో పడిపోయాం. ఎన్ని రోజులు మోసపోతారు మీరు? మోసపోద్దానేమో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ముగిస్తున్నాను. సంగమా, విశ్వాసులు అవుతాం, నిజమైన విశ్వాసులుగా అవుదాం, నిజమైన విశ్వాసులుగా అవుదాం. అప్పుడు పరిచారకులుగా మారుదాం, దేవుని చిత్తమైతే సేవకులుగా కూడా మారుదాం. ముందు విశ్వాసులు కండి. విశ్వాసులు కావాలంటే క్రీస్తు మీద నమ్మకం ఉంచండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు నమ్మండి. ఎప్పుడైనా సంపూర్ణమైన మారు మనసు రక్షణలోకి రండి. అలాగే ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పమన్న వాక్యాలను బట్టి ప్రార్థన చేద్దాం.